శ్రీమాత్రే నమః. పొద్దున్నే నిత్య దీపారాధన చేసుకుని చక్కగా ఇల్లంతా కళకళలాడిపోతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా చూడడానికి. అలా చేసుకోవాలని అందరికీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి కానీ, అలాగే పిల్లల్ని పొద్దున్నే పంపించే వాళ్ళకి కానీ కుదరదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. సరే, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకోవాలి అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మనం కాస్త పనులని తెలివిగా ఆలోచించడం మొదలు పెట్టాము అని అనుకోండి, అన్ని పనులు చాలా సులభంగానే అయిపోతాయి. పొద్దున్నే లేచి గదులన్నీ తుడుచుకుని, బయటేమో ముగ్గు పెట్టుకుని, తడిబట్ట పెట్టుకుని, అన్ని పనులు చేసుకుని పూజ చేసుకోవాలి అంటే సమయం అయిపోతుంది. పిల్లల్ని ఎప్పుడు స్కూల్కి పంపించాలి, క్యారేజీ ఎప్పుడు పెట్టాలి, ఇవన్నీ మనకి మళ్ళీ $1,000,000 ప్రశ్నలు అనమాట ఇవన్నీ. కొంతమంది ఏమంటారంటే పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాతే మనం వంట వండాలి అంటే, నాకు ఒక ఆవిడ కామెంట్ కూడా పెట్టారు, మీరు నైట్ షిఫ్ట్ చేసి రండి, నైట్ షిఫ్ట్ చేసి వచ్చేప్పుడు ఇవన్నీ చెప్పండి అని. నైట్ షిఫ్ట్ చేసినా చెయ్యకపోయినా మనం వంట చేసేది స్నానం చేసిన తర్వాతే చెయ్యాలి. ఈ ఆరోగ్యం కోసమే కదా ఆ తపన పడిపోతూ ఉంటాము. మరి అలాంటి ఆరోగ్యం బాగుండడం కోసం ఒక చిన్న మార్పును మనం చేయలేమా? దానికి ఎంత వ్యంగ్యంగా మాట్లాడతారో. రాత్రంతా మేలుకుగా ఉండండి, నైట్ షిఫ్ట్లు చెయ్యండి, మీకేమో పొద్దున్నే స్నానం చేస్తే గానీ వంట చేయకూడదా, ఇలాంటి ప్రశ్నలు చెప్తూ ఉంటారు. నేను పట్టించుకోను అనుకోండి, ఊరికే సరదాగా చెప్ప కింద కామెంట్లు ఎలా పెట్టారు అని. స్నానం చేస్తే ఏమవుతుందంటే మనం చేసే వంట కూడా అమృతం అయిపోతుంది. ఎప్పుడైతే మన శరీరం మీద ఉన్న మలినాలని మనం తొలగించేసుకుంటామో మనం శరీరం అంతా శుద్ధి చేసుకున్నట్లే కదా. స్నానం చేయడం అనేది శరీరాన్ని శుద్ధి చేసుకుంటే, పూజ చేయటము అనేది మనస్సుని సిద్ధం చేసుకోవటం, శుద్ధి చేసుకోవటం అనమాట. దేనికి సిద్ధం చేసుకోవటం? భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మన మనస్సుని సిద్ధం చేసుకోవటం పూజ అంటే. అదేదో పెద్ద పనిలాగా చూస్తున్నాం మనం పూజ అంటే. అందుకే పూజ దగ్గరికి వచ్చినప్పటికీ మనకి ఎన్నో అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే పొద్దున్న స్నానం చేసే మీరు వంట చేయండి. ఇది మాత్రం నేను ఎప్పటికీ ఇదే విషయం చెప్తాను. స్నానం చేసి వంట చేస్తే ఉన్నదానికి, స్నానం చేయకుండా మీరు వంట చేస్తే ఈ రెండింటిని ఒకసారి మీరు పోల్చుకుని చూడండి, మీకే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. రాత్రి పడుకున్నప్పుడు మన శరీరం ఎన్నో మృత కణాలను వదిలేస్తుంది. అలా ఆ మృత కణాలని మనం అలాగే ఉంచేసుకుని అదే బట్టలతో మనం వంట చేసాము అని అనుకోండి, చేసే వంటలో కూడా మనకి తెలియకుండా మన శరీరం నుంచి అందులో పడతాయి. అందుకే మన పెద్దవాళ్ళు ఎన్నో చక్కటి ఆరోగ్య రహస్యాలని మన ఆధ్యాత్మికతలో పెట్టేశారనమాట. నువ్వు స్నానం చేసి భగవంతుడికి నివేదన చేస్తేనే మంచిది అని ఎందుకు పెట్టారు? మన ఆరోగ్యం కోసం పెట్టారు. కానీ మనం దాన్ని అంతా వదిలేసి ఆ చాదస్తం, ఇవన్నీ పట్టించుకోవాలా, ఇవన్నీ పాటించాలా అని చెప్పి కొట్టి పాడేస్తాం. మనం అలాగే పూజ చేయటానికి కూడా మనకి పెద్ద ఇబ్బంది ఏంటంటే, గదులన్నీ తుడుచుకోవాలి, తడిబట్ట పెట్టుకోవాలి, బయట ముగ్గు వేసుకోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, క్యారేజీలు పెట్టాలి, ఇవన్నీ చేసి పూజ చేయాలి అంటే ఆలస్యం అయిపోతుంది. పోనీ ముందే పూజ చేసి వీళ్ళందరికీ పంపించాలి అంటే వాళ్ళకి ఆలస్యం అయిపోతుంది. ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. మనం పొద్దున్న లేచింది మొదలు, పొద్దున్నే కళ్ళు తెరవంగానే మనం చేసే పని ఏంటి? ఇలా చేతులు చూసుకుని అమ్మవార్లని తలుచుకుంటాం కదా. అంటే అక్కడ మొదలైపోయింది మన పూజ, మనకు తెలియకుండానే అక్కడే మొదలైపోయింది. కాళ్ళు కింద పెట్టేటప్పుడు ఏం చేస్తాం? మనకి శ్లోకం వచ్చినా రాకపోయినా, అమ్మా నేను నీ మీద కాలు పెడుతున్నాను తల్లి, నన్ను క్షమించు, తప్పనిసరి పరిస్థితుల్లో నడవలసి వస్తుంది, నువ్వే కదా తల్లి నాకు అమ్మవి, కాస్త అర్థం చేసుకో అంటూ మనం చాలా జాగ్రత్తగా కాలు పెడతాం. అక్కడ కూడా మొదలైపోయింది కదా పూజ. వెంటనే ఇంకప్పుడు పరుగులు పెడతాం. ఎందుకు? గదులు తుడుచుకోవాలి. ఎందుకు తుడుచుకోవాలి? అమ్మో పూజకి సమయం అయిపోతుంది, ఆలస్యం అయిపోతే ఎలాగా, ఆ తపనుంది చూసారా, అదే పూజ. మీరు పొద్దున్న అన్ని పనులు చేసుకుంటున్నప్పుడే ఆ నామస్మరణ చేసుకున్నారు అని అనుకోండి, ఆ నామస్మరణే పూజ. నామస్మరణ చేయడానికి నియమాలు అవేం అవసరం లేదు. మీరు ఏ పనులు చేసుకుంటున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మనసులో నామస్మరణ అలా జరుగుతూ ఉంటే మీకు తెలియకుండానే మీరు భగవంతుడికి దగ్గరైపోతారు. ముందు మనం పని చేస్తున్న దాని మీదే దృష్టి ఉంటుంది, నామస్మరణ లోపల జరుగుతున్నా. కానీ రాను రాను ఏమవుతుంది అంటే, మీరు ఆ నామస్మరణ చేస్తున్నంతసేపు భగవంతుడికి దగ్గర అవుతారు, పనులు యాంత్రికంగా చేయడం మొదలెడతారు. అలా ఏ పని చేస్తున్నా నామస్మరణ చేసుకుంటూ అలా మనం అన్ని పనులు చేసుకుంటే అది పూజే కదా. గదులు తుడిచేది మనం పూజ చేయడం కోసం మొదలైపోయింది మన పూజ.
మనం దేవుడి గది శుభ్రం చేయటం, దేవుడి సామాన్లు తోముకోవటం, పువ్వులు సమర్పణ చేసుకోవటం, పువ్వులు కొనుక్కోవటం, పువ్వులు తెచ్చుకోవటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ కూడా భగవంతుడు పూజ చేయటం కోసం మనం చేస్తున్న ముందు పనులు. వీటన్నింటినీ మనం భగవంతుడితో సంబంధం పెట్టుకుంటే అది పూజ. చక్కగా ఈ పనులన్నీ చేసుకుంటున్నప్పుడు నామస్మరణ చేసేసుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు స్నానం చేసేసి గబగబా వచ్చేసి దీపారాధన ఒక్కటి చేయండి. చేసి నమస్కారం పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుని అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. 2 నిమిషాలు, ఇంకా అంతకు మించి అక్కర్లేదు. మీకు ఏది వస్తే అదే దాన్ని, శుక్లాంబరధరం వస్తే దాన్ని, హరే రామ వస్తే హరే రామ, ఆపదామపహత్తారం వస్తే అది, లేదు అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే, మీకు ఏది శ్లోకం వస్తే అది చదివేసి అక్కడ నివేదన పెట్టేసి నమస్కారం చేసేసి బయటకు వచ్చేయండి. స్నానం చేసేసి ఉంటాం కాబట్టి మనం అక్కడ వంట కూడా చేసేటప్పుడు నామస్మరణ చేసేసుకోండి. స్నానం చేయకపోయినా నామస్మరణ చేసుకోవచ్చు. కాకపోతే స్నానం చేస్తే ఏమవుతుందంటే స్తోత్రాలు శ్లోకాలు కూడా చదువుకునే వెసులుబాటు ఉంటుంది. నేనైతే వంట చేసేటప్పుడు హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయము, విష్ణు సహస్రనామ స్తోత్రము, ఇలా నాకు వచ్చిన స్తోత్రాలన్నీ చదివేసుకుంటాను. అలా చదువుతుంటే ఏమవుతుందంటే స్నానం చేయటం వల్ల మన మనశ్శుద్ధి, మనం ఇలా మంత్రాలు స్తోత్రాలు శ్లోకాలు చదవటం వల్ల మనం చేసే వంటకి ఇంకా శక్తి పెరుగుతుందన్నమాట. మనం ఈ జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నాం? ఆరోగ్యంగా ఉండడానికి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి కదా. మరి అలాంటప్పుడు చక్కగా స్నానం చేసి వంట చేసి మనం ఏ స్తోత్రాలు శ్లోకాలు వంట చేస్తున్నప్పుడు చేసాము అని అనుకోండి, ఎంత అమృతంగా అయిపోతుంది. ఒక్కసారి దాన్ని మీరు పాటించి చూడండి, మీరే అంటారు పూజ చేసుకోవటం ఇంత సులభమా, ఇంత చక్కగా చేసుకోవచ్చా పూజ అని. అలాగే పొద్దున్నే లేచి గదులన్నీ నొక్కి పెట్టి తుడిచి తడిబట్ట పెట్టాలి అంటే అది ఎవరికైనా కష్టమే. ప్రతిరోజు పొద్దున్నే పూజ చేసుకునేటప్పుడు తడిబట్ట పెట్టాలని ఏం లేదు. మీరు చక్కగా ఏం చేస్తారు అంటే పూజ చేసుకునే ఒక్క గదిని శుభ్రం చేసుకోండి. చేసేసుకుని మీ పూజ అయిపోయిన తర్వాత మిగిలిన గదులన్నీ శుభ్రం చేసుకున్నారని అనుకో, అలా కూడా చేసుకోవచ్చు. పరిస్థితులను బట్టి కొన్నింటిని మనం మార్చుకోవచ్చు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మనకేమో ఇంకెవరు సహాయం చేసేవాళ్ళు ఉండరు. ఇంట్లో వాళ్ళేమో మనం పనులన్నీ చేసిన తర్వాత గబగబా లేచేసి 10 నిమిషాల్లో రెడీ అయిపోయి స్కూళ్ళకి ఆఫీస్కి వెళ్ళిపోతారు. అన్ని మనమే చేసుకోవాలి కాబట్టి కొన్నింటిని మనం మార్పు చేసుకుని మనం ముందుకు వెళ్తే మనము కష్టపడక్కర్లా, పక్క వాళ్ళని కష్టపెట్టక్కర్లా, మనం కూడా హాయిగా పూజ చేసేసుకోవచ్చు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. పొద్దున వీళ్ళందరూ స్కూల్కి వెళ్ళిపోతారు, పనులన్నీ అయిపోతాయి. చక్కగా అప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ఇంకా స్తోత్రాలు శ్లోకాలు చదువుకోవాలని అనుకుంటే కాళ్ళు చేతులు కడిగేసుకుని ఒక ఆసనం వేసుకుని దాని మీద కూర్చుని మీరు ఎన్ని శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటారో అన్ని చదివేసుకోండి, ఏ ఇబ్బంది లేదు. కానీ మీరు ఆ పూజా మందిరం అంతా శుభ్రం చెయ్యాలి అంటే మాత్రం స్నానం చేసే పూజా మందిరాన్ని ముట్టుకోండి. స్నానం చేయకుండా అస్సలు పూజా మందిరాన్ని మనం ముట్టుకోకూడదు. ఆ విగ్రహాలను శుభ్రం చేసుకోవాలన్నా, ఆ ఫోటోలకి మనం బొట్లు పెట్టాలి అన్నా పొద్దున్న భోజనం చేసేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని సాయంత్రం మనకి కుదిరినప్పుడు పూజా మందిరాన్ని శుభ్రం చేస్తామని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు కుదిరితే అప్పుడే మీరు స్నానం చేసే పూజా మందిరాన్ని మీరు ముట్టుకోవాలి. ఒకవేళ విగ్రహాలు తోముకోవాలి అన్నా, ఆ ఫోటోలకి బొట్టు పెట్టుకోవాలన్నా మీరు స్నానం చేసి మాత్రమే పూజా మందిరాన్ని ముట్టుకోవాలి. భోజనం చేసేసారనుకోండి మధ్యాహ్నం, మనకు పొద్దున్న ఈ విగ్రహాలన్నింటినీ శుభ్రం చేసుకునే సమయం లేదు అని అనుకోండి, మనం 15 రోజులకు ఒకసారి శుభ్రం చేసుకుంటాం కదా పూజా మందిరం అంతా. కాస్త ఆ పాత పూలు ఏమైనా అక్కడక్కడ ఉండిపోయినవి అవన్నీ తీసేస్తూ ఉంటాం కదా. అలా చెయ్యాలి అంటే మధ్యాహ్నం భోజనం చేసిన సాయంత్రం స్నానం చేసి, అంటే ఏ 4 5 స్నానం చేసేసి దాన్ని శుభ్రం చేసుకోవచ్చు. కానీ స్నానం చేసే అక్కడ మనం విగ్రహాలన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. కొంచెం ఆలోచించి కాస్త జాగ్రత్తగా చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్ని పనులు చాలా సులభంగానే అయిపోతాయి. మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి, వంట మాత్రం స్నానం చేసే చెయ్యండి. స్నానం చేసి చేస్తే అందులో ఉండే పాజిటివిటీ ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది కొన్నాళ్ళు పోయిన తర్వాత మీకే తెలుస్తుంది. స్తోత్రాలు శ్లోకాలు చదవడం రాలేదు అని అనుకోండి, నామస్మరణ చెయ్యండి. నామస్మరణే పూజ. అలా నిరంతర నామస్మరణ చేస్తూ ఉంటేనే పూజ. నేను పొద్దున్నే అన్ని పనులు అయిపోయిన తర్వాత, పూజ అంతా అయిపోయిన తర్వాత 6కి నేను కాఫీ తాగుతాను. అప్పుడు ఏం చేస్తాను తెలుసా, మొట్టమొదటి నేను ఇచ్చేది కృష్ణుడికి. మీరు అందరూ అనుకోవచ్చు పిచ్చిదానా కృష్ణుడికి వెన్న పెట్టాలి, పాలు
వెన్న పెట్టాలి, పాలు తాగించాలి కదా, కాఫీ ఇస్తావా అని. అంటే నేను తాగేదే నీకు పెడుతున్నాను, అదే భావన. అలా మొదలవుతుంది నాకు కృష్ణుడితో అనుబంధం. రాత్రి పడుకునే వరకు నేను చేసే ప్రతి పనిని ఆయనకే సమర్పణ చేస్తానన్నమాట. ఏదైనా మాట్లాడుతున్నా, ఏదైనా చేసినా ఇది నీ వల్లే జరిగింది, నీ వల్లే నేను చేయగలుగుతున్నాను, నీ వల్లే నేను ఉండగలుగుతున్నాను, నీ వల్లే దెబ్బ తగిలి, అది మంచి అయినా చెడైనా సరే ఆయన మీదే పెట్టేస్తాను. అలా ప్రయత్నపూర్వకంగా చేయటం మొదలు పెట్టండి, జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తుందో. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.